ఓకే. సో మనము ఇక్కడ స్టార్ అనేది ఎందుకు పెట్టుకోకూడదంటే, జనరల్ గా చెప్తున్నాను. యాక్చువల్ గా ఎప్పుడైతే మీరు జాయిన్ కండిషన్ రాస్తారో ఇవన్నీ వచ్చేసి ఎక్కడ అంటే మనకి స్టోర్ అవ్వద్దు ఒక సిస్టమ్ లో. ఓకే. సో మనకి ఇంకొకటి ఏంటంటే మొత్తం డేటా అనేది అన్ని రిక్వైర్మెంట్ లో ఉండదమ్మా. ఓకే. మనకి జనరల్ గా ఏం చేస్తారంటే, ఇందాక మనకి శివ చెప్పినట్టు, మనకి ఏ టేబుల్లో నుంచి ఏ కాలమ్స్ కావాలనేది మనకు ఒక రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఇస్తారు. ఓకే. సో నీ టార్గెట్ లో సోర్స్ లో వచ్చేసి 2 టేబుల్స్ ఇచ్చిన మాత్రమే 2 టేబుల్స్ ఏమి ఉండవు. ఓకే. మనకి మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయండి. మల్టిపుల్ టేబుల్స్ లో నుంచి మనం జాయిన్ చేసుకొని మనకు ఫైనల్ గా అవుట్పుట్ లో పర్టికులర్ కాలమ్సే కావాలంటే, ఇక్కడ నేను 2 టేబుల్స్ జాయిన్ చేశాను. కానీ ఎక్కువ సినారీస్ ఏంటంటే మల్టిపుల్ టేబుల్స్ ని జాయిన్ చేసుకొని మనకి ఈ ఎంప్లాయీ టేబుల్లో నుంచి కొన్ని ఫీల్డ్స్, డిపార్ట్మెంట్ టేబుల్ నుంచి కొన్ని ఫీల్డ్స్, అదే విధంగా ప్రొడక్ట్ అనే దాంట్లో నుంచి ఇంకో కొన్ని ఫీల్డ్స్, అదే విధంగా లొకేషన్ నుంచి కొన్ని ఫీల్డ్స్, అట్లాగా మల్టిపుల్ ఫీల్డ్స్ అనేది మనం తెచ్చుకొని మనకు ఫైనల్ గా అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంటారు. ఓకేనా. సో యూ కెన్ డూ దట్. ఓకే. ఇంకొక విషయం కూడా ఏంటంటే కొన్ని డేటాబేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే డిపార్ట్మెంట్ నెంబర్ అని రాశా. ఓకే. సో వరాకిల్ అనేది ఏం చేస్తుందనంటే తీసేసుకుంటది, ఏదో ఒక డేటాబేస్ నుంచి తీసుకుంటది, ఏదో ఒక టేబుల్. కానీ కొన్ని డేటాబేసెస్ ఏం చేస్తాయనంటే ఈ డి నెంబర్ అనేది అసలు ఏ టేబుల్ నుంచి తీసుకోవాలని దానికి అర్థం కాక యాంబిజిఎస్ అని చెప్పేసి కాలం అనేసి ఒక ఎర్ర త్రో చేస్తుంటది. ఓకే. సో అసలు ఈ డేటాబేస్ డి నెంబర్ అనేది ఈఎంపీలోంచి తీసుకోవాలా లేకపోతే డిపార్ట్మెంట్ నెంబర్లోంచి తీసుకోవాలా దానికి అర్థం కాక మనకి ఎర్ర కూడా త్రో చేస్తుంటాయి. ఓకే. సో అలాంటి పర్టికులర్ సినారియోస్ లో కూడా మీరేం చేయాల్సి వస్తుందనంటే, దీనికి మనం ఏం చేస్తాం జనరల్ గా ఏంటంటే రియల్ టైమ్ లో మనం పెద్ద పెద్ద టేబుల్ అంటే ఆ టేబుల్ నేమ్స్ అనేది చిన్నగా ఏమి ఉండవమ్మా, పెద్దగానే ఉంటాయి. ఏదో సంథింగ్ పెద్ద పెద్దగా ఉంటాయి. ఓకే. సో దీనికి అలియాస్ నేమ్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. అలియాస్ నేమ్స్ ఎట్లా రాస్తాం అనేది ఇక్కడ ఈఎంపిఈ డిపి అని రాసుకొని, ఇక్కడ ఏం చేస్తామనంటే ఈఎన్ రాసుకొని, ఇక్కడ కూడా డిపిటి రాసుకొని ఇక్కడ మీరు చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ ఈఎంపీ నెంబర్ అనేది మన డిపార్ట్మెంట్ టేబుల్లో ఉందా? లేదు కదా. మీరు ఈ డాట్ రాసినా రాయకపోయినా దానికి ఒరిగేది ఏం లేదు. ఎందుకనంటే అది డైరెక్ట్గా ఇక్కడ నుంచి తెచ్చుకుంటది, దానికి ఆల్రెడీ స్మార్ట్ అది. ఓకే. అదే విధంగా ఎంప్లాయీ నెంబర్ అనేది ఇక్కడ, ఎంప్లాయీ నేమ్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి అది కూడా తెచ్చుకుంటది. కానీ ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది జనరల్ గా ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా దానికి తెలియదు కదా. అలాంటి సినారియోలో మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్లోంచి డిపార్ట్మెంట్ రావాలా. ఓకే. తర్వాత డి డాట్ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా రాయాల్సి వస్తుంది కొన్ని దగ్గరలో. ఎందుకు రాయాలనేది నెక్స్ట్ సినారియోలో వస్తుంది మనకి. ఇప్పుడు అది ఉంది, దీనికి ఎంత పెద్ద స్టోరీలు ఇవన్నీ. సో మీరు జస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. ఓకే. ఇట్లా రాసుకోవాల్సి వస్తుంది మీకు రెండు కూడా డిస్ప్లే చేయాలంటే, ఎంప్లాయీ నెంబర్లో డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే చేయాలన్నా, డిపార్ట్మెంట్ నెంబర్లో డిపార్ట్మెంట్ నెంబర్ డిస్ప్లే చేయాలన్నా మీరు ఈ విధంగా రాసుకోవాల్సి వస్తుంటుంది. ఓకే. సో మీరు ఈవెన్ ఇక్కడ ఈఎంపీ డాట్ స్టార్ రాసుకోవచ్చు, డిపార్ట్మెంట్ స్టార్ రాసుకోవచ్చు, అన్నిట్లో నుంచి అన్ని వస్తాయి. అదే విధంగా ఇట్లాగా పర్టికులర్ కాలం నేమ్స్ కూడా మీరు రాసుకోవచ్చు జాయిన్స్ లో. ఓకేనా. సో ఇంతవరకు అయితే క్లియర్ నాకు తెలిసి. నెక్స్ట్ జాయిన్ అనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ రికార్డులు అంటే మీకు అర్థమైంది. అదే విధంగా అన్మ్యాచింగ్ రికార్డ్ అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ టేబుల్ తో మనకు కంపేర్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ వాట్ అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ వాట్ అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టేబుల్. ఇప్పుడు నాకు ఎవరు చెప్తారు లెఫ్ట్ సైడ్ జాయిన్ చేయటంతోనే ఓకే మనకి ఏ రికార్డ్స్ వస్తాయంటే ఎవరు చెప్తారు నాకు ఇప్పుడు? లెఫ్ట్ సైడ్ టేబుల్లో అన్మ్యాచ్డ్ రికార్డ్ వస్తుందన్న. అది మొత్తం అవుట్పుట్ మ్యాచింగ్ రికార్డు అన్మ్యాచింగ్ రికార్డు రెండు వస్తాయి అన్న లెఫ్ట్ సైడ్ నుంచి. అంటే ఇప్పుడు ఏమేమి వస్తాయి చెప్పండి, స్టెప్ బై ఫస్ట్ స్టెప్ చెప్పండి. శాండీ, శివ, ఫస్ట్ వరుణ్, రాము, రాజా అన్ని వస్తాయి లెఫ్ట్ సైడ్ నుంచి. ఓకే. అది కాకుండా ఆల్టర్నేట్లీ లెఫ్ట్ సైడ్ లో నుంచి అన్మ్యాచ్డ్ రికార్డ్ అనేది వస్తుంది. అది ఏ రికార్డ్ అది? 104 రాజా, ఆ, రాజా 104 రాజా అనేది 50. వస్తుంది అంతేనా? మరి ఈ రికార్డ్ అంతే అన్న. సంగతి ఏంటిది? అది రాదన్న. అది మనం ఇచ్చింది లెఫ్ట్ అవుటర్ జాయిన్ కదన్నా, అది తీసుకోదన్న. రైట్ అవుటర్ జాయిన్ కి అయితే అది తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్ రాదు.
సరే, మీరన్నీ కూడా మంచిగానే ఉంది, కానీ నాకు ఇక్కడ అవుట్పుట్ లో వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్ అని ఇచ్చానే. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నేమ్ లో ఏమొస్తుంది ఈ రికార్డుకి? ఆ రికార్డ్ నల్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది అనుకుంటాను. ఇంకా ఇంకా అజంప్షన్స్ ఏంటి? లేకపోతే లైక్ బ్లాంక్ నల్ వాల్యూ నల్ వాల్యూ వస్తుంది అనుకున్నాను. ఉమ్, ఇంకా ఇంకెవరికైనా తెలుసా? కరెక్ట్ అహ్మద్. ఓకే, యువర్ ఛాంప్ యార్. ఓకే, 40 డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో అదే విధంగా ఓకే. రైట్ సైడ్ జాయిన్ అంటే ఏమైతే, ఇప్పుడు కరిష్మా చెప్పండి అమ్మా. కరిష్మా చెప్పు, రైట్ సైడ్ అంటే ఏమేమి వస్తాయి మనకి రైట్ సైడ్ జాయిన్ అంటే? రైట్ సైడ్ జాయిన్ అంటే 103 రామా ఉంది కదన్నా, ఉమ్, అంతవరకు వచ్చి ఉమ్, డిపార్ట్మెంట్ టేబుల్లో 60 ఐటీ ఉంది కదా, ఓకే, అది కూడా డిస్ప్లే అవుతుందన్నా. ఉమ్, అండ్ ఈ నెంబర్ దగ్గర నల్ వాల్యూస్ వస్తాయి. ఆసమ్ యార్, ఆసమ్ యార్, గైస్ ఆర్ రాక్ యార్. అది అలా మీరు అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ అనేది ఈజీ అవుతుంటది. అర్థం అవుతుందా నేను చెప్పేది? మ్యాచింగ్ రికార్డ్ అంటే ఏంది, అన్మ్యాచింగ్ రికార్డ్ అంటే ఏంది. ఇప్పుడు కొందరు అది నెక్స్ట్ సినారియోలు ఇస్తానులే మీకు, అదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ నేను చెప్తాను. ఇవి గుర్తుపెట్టుకోండి, రేపు సినారియోస్ ఇచ్చినప్పుడు మీరు రాయాల్సి వస్తుంది కొరీస్. ఓకే, సో కొరీస్ తర్వాత వచ్చేసి నెక్స్ట్. సో అదే విధంగా ఫుల్ అవుటర్ జాయిన్ అమ్మా. ఓకే, ఫుల్ అవుటర్ జాయిన్ ఎవరు చెప్తారు? చౌడం రెడ్డి చెప్తావా? బిజీగా ఉన్నావా? లేదు బ్రో, అన్ని రికార్డ్స్ యాక్చువల్ గా డిస్ప్లే చేస్తాం, మ్యాచింగ్ ప్లస్ అన్మ్యాచింగ్. ఆ, సో అప్పుడు 1004 రాజా 15 ఇక్కడ ఇస్తుంది. దీనికి డిపార్ట్మెంట్ నెంబర్ అంటే ఏమవుతుంది ఫుల్ అవుటర్ జాయిన్ లో? డిపార్ట్మెంట్ మెంబర్ 50 వస్తుంది. అదే 50, దాని తర్వాత డిపార్ట్మెంట్ నేమ్ అనేది నల్ వస్తుంది. అదే విధంగా ఇందాక కరిష్మా చెప్పారు కదా, రైట్ అవుటర్ జాయిన్ అప్పుడు ఇది ఈ రెండింటికి నల్స్ వచ్చేసి రిమైనింగ్ వచ్చేసి 60 ఐటీ అని చూపిస్తుంటది. ఓకేనా? అంతే కదా? ఓకే, ఫుల్ అవుట్ ట్రైన్ లో మనకి మ్యాచింగ్ ప్లస్ అన్మ్యాచింగ్ అన్ రికార్డ్స్ వస్తాయి కదా, సో ఇక్కడ అన్ని అనేది డిస్ప్లే అవుతాయి కదా. అదే నేను కూడా చెప్పింది, ఇంతవరకు అనేది కామనే. ఓకే. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను చెప్పాను ఏంది, అన్మ్యాచింగ్ రికార్డ్స్ ఫ్రమ్ బోత్ టేబుల్స్ అని చెప్పా. అంటే ఈ టేబుల్ ఉంటది కదా అన్మ్యాచింగ్ రికార్డ్, దీనికి డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఉంటది కదా, డిపార్ట్మెంట్ నేమ్ అనేది. డిపార్ట్మెంట్ నేమ్ రాదు. సో దీనికి నల్లని ఓకే. వస్తుంది. ఓకే, ఇంకొక రికార్డ్ వస్తుంది. ఇంకొకటి ఏంది, అన్మ్యాచింగ్ రికార్డ్ ఫ్రమ్ ద రైట్ సైడ్ టేబుల్. అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రికార్డు. అప్పుడు ఆ అప్పుడు ఇక్కడ ఏమైంది, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేము, ఇవన్నీ డిపార్ట్మెంట్ యాక్చువల్ గా నెంబర్ అనేది నల్ల ఉంటది. ఓన్లీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ మనం డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? ఏదైతే లేదో అది నల్ వాల్యూ వస్తుంది, మిగతా అన్ని డిస్ప్లే చేయాలి. క్లియర్ అండి జాయిన్స్? ఎస్ బ్రో. అదే ఇక్కడ అంతా నేను రాసింది. ఓకే, సో లెఫ్ట్ అవుట్ చేయాలంటే సింపుల్ గా ఇట్లా రాస్తారు. ఓకే, ఏదైతే మీ కాలం నేమ్స్ అవి కావాలో అవి రాసుకొని, ఓకే ఫ్రమ్ మీ టేబుల్ నేమ్ లెఫ్ట్ అవుట్ జాయిన్ అని చెప్పేసి. ఓకే, సో అది ఇక్కడ ఆన్ అని రాసుకొని ఏదైతే కండిషన్ రాసుకుంటున్నారో ఆ కండిషన్ రాసుకోవచ్చు. ఓకేనా? సో మీరు ఒకటే కండిషన్ అనుకోబాకండి, మల్టిపుల్ టేబుల్స్ లో ఇచ్చినప్పుడు మల్టిపుల్ కండిషన్స్ కూడా రాసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ అంటే మేబీ ఒక్కోసారి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎక్స్ అనే టేబుల్, ఇది ఒక వై అనే టేబుల్లో ఈ రెండు కాలమ్స్ మ్యాచింగ్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డాట్ కాలం 1, వై డాట్ కాలం 1, అదేవిధంగా ఎక్స్ డాట్ కాలం 2, వై డాట్ కాలం 2 అనేది రెండు జాయిన్ చేయమన్నప్పుడు అప్పుడు ఎండ్ కండిషన్ అప్పుడు ఎండ్ అని రాసుకొని ఆ రెండు జాయిన్స్ కూడా మనం రాసుకోవాల్సి వస్తుంది. అలాగా ఒక్కోసారి అయితే మనము ఒకనొక టేబుల్లో అయితే మేము 20 జాయిన్స్ రాసాం, ఇంకా మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. ఓకే, ఎన్నిటికైనా రాసుకుంటా పోవటం, ఏం లేదు అక్కడ. సో ఇది లెఫ్ట్ అవుట్ జాయిన్ అంటే ఈ విధంగా రాస్తాం. అదే విధంగా రైట్ అవుట్ జాయిన్ అంటే ఇట్లా రాసుకుంటాం. అదే విధంగా ఫుల్ అవుట్ జాయిన్ అంటే ఫుల్ అవుట్ జాయిన్ అని రాస్తాం. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ జాయిన్. ఓకే, సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే జనరల్ గా సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటి? సేమ్ టేబుల్లో ఉన్న మ్యాచింగ్ రికార్డ్స్ అనేవి జాయిన్ అవుతాయి అన్న.
అంటే మ్యాచింగ్ అని పక్కన పెడితే మామూలుగా జాయిన్ అంటే ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాము, ఒక టేబుల్ నుంచి కాదు ఇంకో టేబుల్ నుంచి కూడా మనం జాయిన్ చేసుకుంటే మ్యాచ్ అంటే టూ టేబుల్స్ జాయిన్ చేస్తున్నామని, అంటే డిఫరెంట్ టేబుల్స్ నేమ్స్. ఓకే, దాన్ని జాయిన్ కండిషన్. ఇక్కడ సెల్ఫ్ జాయిన్ అంటే ఏంటంటే సేమ్ టేబుల్ని, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ని మళ్ళీ ఎంప్లాయీ టేబుల్తోనే జాయిన్ చేస్తాం. అర్థమవుతుందా? మామూలుగా మనం జాయిన్ ఏ టేబుల్తో చేసాము, ఎంప్లాయీ టేబుల్ని డిపార్ట్మెంట్ టేబుల్ని జాయిన్ చేసాం. ఓకే, కానీ సెల్ఫ్ జాయిన్లో ఏం చేస్తాం అంటే ఎంప్లాయీ టేబుల్ని మళ్ళీ ఎంప్లాయీ టేబుల్తోనే జాయిన్ చేస్తాం. ఓకే, దాన్నే మనకి సెల్ఫ్ జాయిన్ అంటారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అర్థం కాదు కదా? అర్థమవుతుంది అన్న, అర్థమవుతుంది. అర్థమవుతుంది. నెక్స్ట్, ఇది అందరికి బాగా అర్థమైంది కదా, నేను ఒక సినారియో ఇస్తాను ఇప్పుడు. సెల్ఫ్ జాయిన్ తర్వాత చెప్పు నిదానంగా. ఎంప్లాయీ నెంబర్ ఉంది, ఎంప్లాయీ నేమ్ ఉంది, ఆ, తర్వాత వచ్చేసి డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఆ డిపార్ట్మెంట్ నేమ్ ఉంది, అదేవిధంగా ఇంకో టేబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి. ప్రొడక్ట్స్ నెంబర్ నెంబర్ తీసుకున్న ప్రొడక్ట్ నెంబర్ తీసుకుంటాం, అది ప్రొడక్ట్ నేమ్. ఓకే, సో ఇది కాలమ్కి నాకు అవుట్పుట్లో కావాలి. నాకు ఏంటంటే ఎంప్లాయీ టేబుల్ ఉన్నది, ఇంట్లో ఎంప్లాయీ నెంబర్ ఉంది, యూనియన్ ఉన్నది, అదేవిధంగా డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. అదేవిధంగా డిఈపిటి టేబుల్ తీసుకున్నాను. దీంట్లో మనకేంటంటే డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. శ్రీనివాస్, మీ వాయిస్ లోగా ఉంది. నాకేనా లేకపోతే అందరికి అలానే వినపడుతుందా? ఒకసారి అడగండి. అందరికి అట్టానే ఉందా? ఇప్పుడు కొంచెం వినపడుతుంది. స్లో. అప్పుడు నేను అప్పుడప్పుడు చిన్నగా మాట్లాడుతుంటాను. ఓకే ఓకే, అదే ఇందాక అసలు చాలా లోగా ఉంది అనమాట. డిపార్ట్మెంట్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ అనేది ఉందనుకోండి, ప్రొడక్ట్ నెంబర్ ఉందనుకోండి, తర్వాత ప్రొడక్ట్ టేబుల్ అనేది తీసుకోండి. ప్రొడక్ట్ టేబుల్లో శివ, ఇది మీకు తెలిసి ఉంటుంది, మీరు గమ్ముగా ఉండండి, ఎవరికైనా చెప్పాకన్నా. యా, అందుకే నేను చెప్పట్లేదు ఆన్సర్లు యాక్చువల్గా. ఓకే, మా వాళ్ళు అందరు కొంచెం ఫ్రెషర్స్ ఉన్నారు, కొంచెం డేటాబేస్. అదే అదే, అందుకే నేను చెప్పట్లేదు అండి. నేను ఓకే, అందుకే కామ్గా ఉంటున్నాను. సో ఇక్కడ చూడండి అండి, నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఏం చేశానంటే మనకు అవుట్పుట్లోకి ఎంప్లాయీ నెంబర్ కావాలి, ఎంప్లాయీ నేము, డిపార్ట్మెంట్ నేము, ప్రొడక్ట్ నేమ్ కావాలి నాకు అవుట్పుట్లో కాలమ్స్ ఇవి. నాకు 3 టేబుల్ అంటే మీకు నేను 3 టేబుల్స్ ఇచ్చా. ఏ టేబుల్స్ అంటే ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అండ్ ప్రొడక్ట్ టేబుల్, ఇవి 3 టేబుల్స్. ఓకే, సో ఇక్కడ మీరు గమనించారా, ఎంప్లాయీ నెంబర్, డిపార్ట్మెంట్ నెంబర్ అనేది ఈ టేబుల్ అని తెచ్చుకుంటారు. అదే డిపార్ట్మెంట్ నెంబర్లో నుంచి డిపార్ట్మెంట్ నేము అండ్ ప్రొడక్ట్ నెంబర్ తెచ్చుకుంటున్నారు. అదేవిధంగా ప్రొడక్ట్లో నుంచి ప్రొడక్ట్ నేమ్ అని తెచ్చుకోవాలి. ఓకే, సో దీన్ని మీరు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇదే మీ సినారియోస్. ఇంకేం రియల్ టైంలో అంటే ఏదో వచ్చి ఏదో మనం ఏదో చేయమని నేను చెప్పరు, ఇట్లాంటి ఇస్తారు మనకి. ఓకే, ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేద్దాం ఇక దీనికి. హలో, వరి చెప్పమంటారన్న? ఇంకేం చెప్తారు, ఏం చెప్పాలనుకున్నారు? వరి అని సెలెక్ట్. సరే, మీరు అంతా చాట్ చేయండి గబగబా, ఎవరు నచ్చిన వాళ్ళు చాట్ చేయండి గబగబా, 2 minutes టైం తీసుకొని చేయండి. మీరు షేర్ చేసేస్తే ఎట్లా అన్నా? ఆ?
షేర్ కావాల్సిందేనా? అంటే అవి నేమ్ కలం నేమ్స్ కావాలి కదన్నా. ఏముందబ్బా మీకు గుర్తులేవు ఇవే. తీసుకోండి చేయండి. లేకపోతే నేను చాట్లో పెట్టాను, ఎంజాయ్ చేసుకోండి. ఓకేనా? ఆ పండగ చేసుకోండి. ఏమి ఇంకా కాలేదా? అన్నా నేను పెట్టాను, ఒకసారి చూడవా? చూసి ఎంప్లాయీ నెంబర్
శివ మీరు కూడా చూస్తున్నారా చాట్ లో? రిమైనింగ్ వాళ్ళు గమ్ముగా ఉన్నారు. మీరు టైప్ చేసిన బాబాయ్. ఓకే. శివ కొంచెం చూడండి చార్ట్స్ లో ఎవరు కరెక్ట్ పెట్టారు, ఎవరు కరెక్ట్ గా పెట్టారు. ఓకే చూస్తా. నేను చెప్పిన చెప్పు ఇలా ఉంటుంది కదా, కంటెంట్ దాని 3 మెంబర్సే పంపించారు, కరిష్మా, అహ్మద్ అండ్ సంపత్. రిమైనింగ్ వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు. అది తెలుసులే కొందరికి. ఓకే, వాళ్ళ ముగ్గురి ఎస్టిమేషన్ చేద్దాం. ఫస్ట్ ఎవరికి వెళ్దాం? అహ్మద్కి వెళ్దాం. ఫస్ట్ కరిష్మా పంపించారు. కరిష్మా చూడండి, రైటా రాంగా? ఓకే, ఒకసారి తన్ని ఒకసారి చెప్పమని చెప్పండి, అంటే తను రాంగ్ రాసింది. అదే ఇప్పుడు సెలెక్ట్ ఈ నెంబర్, ఈ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, డి నేమ్, ప్రోడక్ట్ నెంబర్, ప్రొడక్ట్ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్, కామా అగైన్ మళ్ళీ డిపార్ట్మెంట్ రాశారు, ప్రోడక్ట్ రాశారు. అంటే జస్ట్ నేనేంటంటే వాళ్ళే వాళ్ళే చదివితే వాళ్ళకి అర్థమైంది కదా అని చెప్పేసి మనం కరెక్ట్ చేయొచ్చు. కరిష్మా అర్థమవుతుందా శివ ఏం చెప్తున్నాడు? అర్థమవుతుందన్న. ఓకే, ఇట్లా జస్ట్ మీరు డైరెక్ట్ గా ఫ్రమ్ టేబుల్ నేమ్ అని అన్ని టేబుల్స్ రాశారు కదా, జస్ట్ మీరు రాసింది ఒకసారి చదవండి, అంటే మీతో కరెక్ట్ చేద్దామని, అంతే, ఏం లేదు. ఇట్స్ నాట్ మరి కంప్లీట్ రాంగ్ చేస్తున్నాం కాదు, జస్ట్ మీతోనే కరెక్ట్ చేద్దాం. ఓకే అన్న. ఓకే సెలెక్ట్ కాలమ్ నేమ్స్ అని రాశాను. ఫ్రమ్ ఓకే 3 టేబుల్స్ నేమ్స్ రాశాను. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, ప్రొడక్ట్ యాక్చువల్లీ మీకు టేబుల్. రిక్వైర్మెంట్ ఏంది, ఏం చెప్పారు ఇప్పుడు రాయమని చెప్పండి.
త్రీ టేబుల్స్ నుంచి స్పెసిఫిక్ కాలమ్స్ మ్యాచింగ్ కాలమ్స్ వరకే డిస్ప్లే అవ్వాలి. అవును, అప్పుడు మనం దీనికంటే ముందు డిస్కస్ చేసింది ఏంటి ఫంక్షనాలిటీ టాపిక్ జాయిన్స్ చేస్తాం. జాయిన్ ఎక్కడ రాశారు మీరు అసలు దీంట్లో? జాయిన్ రాయలేదు. నార్మల్ క్వరీ ఉంది కదా అన్న, ముందు అన్న చెప్పున్నాడు చూడండి బేసిక్ క్వరీ అని, ఆ విధంగా రాసా నేను. బేసిక్లు వదిలేసేయమ్మా. ఓకే, అవి వెళ్ళిపోయినాయి ఇంకా గతంలో అవన్నీ. అందుకే బేసిక్ అట్లా కాదు, మనం ఇప్పుడు జాయిన్స్ రాసిన జాయిన్ కోసం ప్రాక్టీస్ కదా, అట్లా నేను చెప్తుంది. అంతే కదా? అలాగా శివ. ఓకే. ఎందుకంటే నేను ఓల్డ్ స్టైల్ ఓకే చెప్పాను కదా. ఓకే ఓకే అదే మీరు మామూలు నార్మల్ గా రాశారు కదా, అలా రాస్తుంటే ఏంటంటే ఆ, మనం జాయిన్స్ రాస్తున్నాం కదా, జస్ట్ దాంట్లో డైరెక్ట్ రాస్తే మీకు ప్రాక్టీస్ అయింది కదా అనంత. ఓకే, ఇట్లా రాసుకోవాలమ్మా. ఇంకా ఫ్యూచర్లో అంతా అదే నేను చెప్పాను. ఇప్పుడు అంతా వచ్చేసి ఇవే. ఓకే, సో ఓల్డ్ స్టైల్ ఎవరు వాడటం లేదు. ఓకేనా? ఓకే అన్న. నెక్స్ట్ అహ్మద్, నువ్వేం రాసావు నాయన? సెలెక్ట్ ఎంపై నెంబర్. అన్న ఇది ఇప్పుడు ఓల్డ్ స్టైల్ రాశాను కదా నేను, అది అది రాంగేనా? జనరల్ గా అలాగా అయితే క్వరీ రాస్తే అవుట్పుట్ కరెక్టే రాదా అన్న? అది ఇది దీనికి వస్తుంది మనకి. ఏంటంటే జస్ట్ నేను ఏంటంటే మనం ఇన్నర్ జాయిన్స్ రాసుకుంటే దాని ప్రాక్టీస్ అయితే, ఇది ఓల్డ్ స్టైల్ కదా, అది ఎట్లా అని చెప్పేది. ఓకే అన్న. బట్ నాది తప్పేగా మస్తు మరి అలాగా. నువ్వేం రాసావు నాయన? నువ్వు అట్లా సీనన్న నేను అడిగేది ఏంటంటే ఓల్డ్ స్టైల్లోనే ఇప్పుడు ఇది రాశాను కదా, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుందా ఈ క్వరీ రాస్తే అని అడుగుతున్నాను. అదేనమ్మా చెప్పేది. ఓల్డ్ స్టైల్ ఇప్పుడు ఎవరు వాడటం లేదు. ఓకే, సో దాన్ని మేబీ టెస్టింగ్ చేయాలి. ఓకే, సో నేను అందుకే యాన్సీ స్టైల్లో రాయమన్నాను. మేబీ ఇది కరెక్టే. ఓకే, సో వీ నీడ్ టు చెక్. ఓకే, అయినా అన్ని టేబుల్స్ కూడా అలా రాయకూడదు మొత్తం ఒకటేసారి. అలా యాక్చువల్ కరెక్ట్ రాయదు అది కరెక్ట్ జనరల్గా. చేయకూడదు. అవి చెప్పాను కదా, అసలు మేము ఎప్పుడు ట్రై చేయలేదు అట్లాగా. న్యూ ఇన్నోవేషన్ ఇది జనరల్గా చెప్పాలంటే. యాక్చువల్లీ అంటే కరెక్ట్ డైరెక్ట్ చేసిన అన్నా కానీ అలా రాసిన రాదు నాకు తెలిసి అయితే. సో చూడు రాదు. అలియాస్ నేమ్స్ బట్ అన్ని పెట్టి రాయాలి, రాయాలి చూడాలి. రాంగ్ అది. ఓకే, మన అహ్మద్ రాశాడు. ఎంప్లాయీ నెంబర్ ఓకే, అండ్ ఇట్ నాట్ జాయిన్ మళ్ళీ ప్రొడక్ట్. అహ్మద్ నువ్వు కరెక్ట్ గానే రాసావు అమ్మా. కరెక్ట్ రాశాడు, కరెక్ట్ రాశాడు. థ్యాంక్స్ అన్న. సంపత్ 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 సేమ్, కరిష్మా నాగం, శివగట్టి గారు. ఇంకా లాసం ఓపిక ఎక్కువ ఇంట్లో. చూడండి, జస్ట్ ఇప్పుడు కూడా అంటే నువ్వు మంచిగా రాసావు. ఇక్కడ ఈఎంపి ఉంది కదా, దాన్ని ఈ అని పెట్టుకోండి. అంటే ఎప్పుడు కూడా అలియాస్ నేమ్స్ పెట్టుకోండి. అంటే టేబుల్ నేమ్స్ 3 లెటర్స్ ఏమి ఉండవు మనకి. ఫ్యూచర్ లో 20 లెటర్స్ ఉండొచ్చు, 40 లెటర్స్ కూడా ఉండొచ్చు. ఎంప్లాయీ టేబుల్ అంటే ఈ అని, డిపార్ట్మెంట్ టేబుల్ డి ఈ అని అని అట్లా పెట్టుకోవాలి. అట్లా పెట్టుకొని ట్రై చేసుకోండి. ఓకే, జస్ట్ అది బెస్ట్ ప్రాక్టీస్ అంతే. అంటే డి అని పెట్టుకొని అలా రాయాలా? రాసుకోవాల్సిన. ఎందుకని చెప్తున్నాను చెప్పాలంటే అది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఎంప్లాయీ టేబుల్ ఈఎంపీ అని ఇచ్చారు అంతే తిను. కానీ రియల్ టైమ్ లో మనకి ఏంటి, టేబుల్ నేమ్ చాలా పెద్దగా ఉంటుంది, మనకి దానికి అలియాస్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఓకే ఓకే. ఇట్లా ఉంది కదమ్మా. సో ఇక్కడ ఏం చెప్తానంటే ఇవి ఓన్లీ 3 లెటర్స్ ఉండవు. ఇది ఇక్కడ ఎంటర్ చేస్తారు ముందు. సరే, ఓకే, ఫ్రమ్ ఈఎంపీ టేబుల్ డిపార్ట్మెంట్ రాశారు. ఆన్ చేశాను, ఇది కరెక్ట్. ఇది అవసరం లేదు శివాబాయ్. ఓకే, డైరెక్ట్ గా మీరు ఎనర్జీ జాయిన్ రాస్తారు. ఓకేనా? ఓకే, ఇట్లా ఓకేనా శివ? ఓ నేను షేర్ చేయట్లేదా? షేర్ చేయట్లే నువ్వు. మర్చిపోయాను దేవుడా. సారీ యార్, నాకు అప్పుడంతా మెమరీ పవర్ మెమరీ పవర్ తక్కువ ఉంటుంది. ఏమనుకోదు, ఒకసారి చూస్తుంటా. నేను ఏం చెప్పానంటే కరెక్ట్.
ఇది శివ ఇక్కడ ఏం చేశారంటే, జస్ట్ శివ ఏమనుకోవద్దు, అంటే నేను తప్పు లేదని అంటే చెప్తే మీరు ఫీల్ కావద్దండి. అన్న అట్లా ఏం లేదన్న, నేర్చుకోవాలని అన్న. ఆ నో ప్రాబ్లం. అది నా బాధ అట్లా అదే. ఏం లేదు. మీరందరికి నేను నేర్పించడానికే నేను ఉన్నాను, నాకు వచ్చిన కాడికి. ఓకే. యాక్చువల్ గా మళ్ళీ కొంతమంది ఫీల్ అవుతారు కదా రాంగ్ అని, అట్లా కాదు, మీతోనే ఆన్సర్ చెప్పిస్తేనే కరెక్ట్ కదా అని అంతే. ఓకే, అట్లా ఏం లేదు. మనందరం చెప్పండి. నేర్చుకునేదానికే ఉన్నాం, మీరు క్వశ్చన్స్ అడగతా ఉన్నాం. ఎందుకంటే నేను కూడా నేర్చుకోవచ్చు, మేబీ అది నాకు తెలిసిపోయింది కదా. అలా ఏం ఫీల్ కావాలి బాబా, ఇంకా అడిగితేనే మంచిది. ఓకే షూర్ అండి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఇది అవసరం లేదమ్మా. మీరు ఆల్రెడీ ఇక్కడ జాయిన్ చేసేసారు, ఎంప్లాయ్ టేబుల్ ని డిపార్ట్మెంట్ టేబుల్ జాయిన్ చేసేసి ఇక్కడ ఇది ఏమైందనంటే ఆల్రెడీ మీ అవుట్పుట్ వచ్చేసింది. ఓకే. జస్ట్ ఓకే సింపుల్ గా ఏం చేస్తారంటే మళ్ళీ ఇన్నర్ జాయిన్ పెట్టేసుకొని ప్రొడక్ట్ టేబుల్ రాసుకుంటారు. ఓకేనా. ఓకే డైరెక్ట్. ఓకే సో ప్రొడక్ట్ అనేసి ఆన్ అని చెప్పేసి మీరు ఆల్రెడీ ఈ డిపార్ట్మెంట్ నెంబర్ లో నుంచి ప్రొడక్ట్ నెంబర్ అండ్ ప్రొడక్ట్ లో నుంచి ప్రొడక్ట్ నెంబర్ తీసుకుంటారు. సో ఓకే ఇదంతా బాగానే ఉంది. నేనేమంటున్నానంటే ఇక్కడ వచ్చేసి 40 లెటర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నాకు నచ్చిన పేర్లు రాసి పెడతాను. ఓకే. ఇప్పుడు ప్రతిసారి తీసుకొని నేనేం చేయాలి, ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఎక్కడైతే ఉందో ఇవన్నీ ఇస్తే ఎట్లా ఉంటుంది, గలీజ్గా ఉందా మామూలుగా ఉంది ఇది? అవును, చాలా పెద్ద కొరి అవుతుంది, అర్థం కాదు కూడా. ఓకే. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అంటే మేబీ ఇది ఒక్కరంతే ఉంది. ఒక్కోసారి టేబుల్ నేమ్ వచ్చేసి ఇంత పెద్దది ఇస్తాడు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా. ఓకే ఓకే అసలు ఆ టేబుల్ నేమ్ ఎందుకు ఇస్తారో అర్థం కూడా మనకు కాదు. ఓకే. ఇంత టేబుల్ ఇస్తారు, అప్పుడు తలనొప్పి కదా. సో అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఫస్ట్ కూడా ప్రాక్టీస్, ఎప్పుడు కూడా యాన్సీ జాయిన్స్ వాడుకోండి. ఓకే. యాన్సీ జాయిన్స్ స్టైల్ కరిష్మా ఎస్పెషల్లీ నీకు అని కాదు, అందరు కూడా చెప్తాను యాన్సీ స్టైల్ జాయిన్ రాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం వాడేది యాన్సీ స్టైలే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు అలియాసెస్ అనేది వాడుకునేదానికి ట్రై చేయండి. ఓకే. అలియాస్ నేమ్స్ అనేది రాసుకునేదానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి నీట్ గా ఉంటది, సంబడి లుకింగ్ గుడ్ కదా. ఓకే. సో నేను అందుకే ఏం చెప్తానంటే ఇవన్నీ అలియాస్ నేమ్స్ పెట్టుకోండి. ఎంప్లాయీ టేబుల్ ని ఏ అని పెట్టుకోండి, ఏ అని పెట్టబడలే, ఏ అని పెట్టుకోండి. దీని బి అని పెట్టుకోండి, దీనికేమో సి అని పెట్టుకోండి. ఓకే. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏ ఏ పెట్టి ఏ రాసుకోవాలి, బి ఇక్కడ బి అని రాసుకోండి. రాసుకోవాలి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి బి, ఇక్కడికి వచ్చేసి సి. అర్థమవుతుందా? అదేవిధంగా ఇక్కడ ఎక్కడైతే ఉందో ఏబిలు అట్లా రాసుకుంటా పోవాలి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు జాయిన్స్ అనేది నీట్ గా రాసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఇక్కడ 3 టేబుల్స్ ఇచ్చాను కదా, నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కసారి 20 టేబుల్స్ కూడా జాయిన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో అందుకే మీరు జాగ్రత్తగా ఇవన్నీ చేసుకోవాలి. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఎంత టైం ఉంది, మనకి 4 minutes ఉందా, రాయగలరా తొందరగా? నేనేం చెప్తూ వెళ్ళిపోతా ఉంటాను. ఓకే. నాకేమైంది, నేను 5 నిమిషాలు చెప్పేస్తాను, జాయిన్స్ అయిపోయిందని చెప్పేస్తాను. రేపు మీరు ఫ్యూచర్ లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ కొరి ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, మీరు అందరూ ఏమైంది చెప్పండి. నేను అందుకే అన్ని రియల్ టైమ్ అడుగుతా ఉంటాను అనమాట. అందుకే మీరు ఫీల్ కావద్దు. ఓకే. నెక్స్ట్ ఇంకో సినారీలో ఏం చేస్తానంటే, నాకు ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి ఓన్లీ 10 and 20 and 30 రికార్డ్స్ మాత్రమే తీసుకోవాలి, రిమైనింగ్ నాకు అవసరం లేదు. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు? లేదు, మీకు ఇంకా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఈ మొత్తం అవుట్పుట్ వస్తుంది కదా, ఈ మొత్తం అవుట్పుట్ లో మనకు ఆల్రెడీ మీకు డేటా ఉంది కదా, ఇక్కడ ఉన్న డేటా, ఈ డేటాలో నాకు ఓన్లీ 102 రికార్డు అండ్ 106 రికార్డు మాత్రమే కావాలి. ఈ మొత్తం అవుట్పుట్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటండి 106 and 102 రికార్డు కావాలి. హౌ వీ కెన్ గెట్, చెప్పండి గైస్. వేర్ క్లాస్ యూస్ చేస్తాను. వేర్ చెప్పు. చెప్పాలి. వేర్ క్లాస్ యూస్ చేస్తాను తెలుసు, కానీ ఎక్కడ యూస్ చేస్తాను తెలియదు. రిక్వైర్మెంట్ ఏంటబ్బా, ఇక్కడ నేను ఏం చెప్పాను, ఎంప్లాయీ నెంబర్ అనేది మన ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబర్ 106, 102 మాత్రమే కావాలి. అప్పుడు ఏం చేస్తావు, వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు వేర్ ఈ డాట్ ఎంప్లాయీ నెంబర్. ఓకే. ఇన్ ఈక్వల్ టు 106. మీకు ఎన్నిసార్లు చెప్పాను, మీరు 2-3 రికార్డ్స్ ని ఫిల్టర్ చేయాలంటే ఇన్ క్లాస్ వాడుకోమని చెప్పాను, గుర్తుందా? గుర్తుందన్న. మరి మర్చిపోతారు. 102, 106. అర్థమవుతుందా? మీరు ఫ్లో ఆఫ్ క్లాసెస్ అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకు అర్థమవుద్ది. మరి మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను, ఈ వేర్ క్లాస్ నేను తీసుకొని పోయి ఇక్కడ ఈ ఫ్రమ్ క్లాస్ ముందు రాయొచ్చా?
ఇట్లా రాయొచ్చు అసలు నేను ఆ? రాయకూడదు ఎందుకంటే ఫస్ట్ ఫ్రమ్ వస్తుంది తర్వాత జాయింట్స్ వస్తుంది కదా. ఓకే, ఎక్కడంటే అక్కడ మనం రాయడానికి లేదు ఇది. లేదంటే ఇంకొక పని చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇన్స్ట్ ఆఫ్ మీరు మొత్తం ఫిల్టర్ ఇక్కడ లాస్ట్ లో చేసే కంటే మనం స్టార్టింగ్ లో చేయొచ్చా? స్టార్టింగ్ లో కూడా చేయొచ్చు. ఎక్కడైతే ఎంప్లాయ్ అని రాశారో మీరు ఏం చేసుకోవచ్చు తెలుసా? దీన్ని నేను తర్వాత చెప్తాను, ఇది జస్ట్ అండర్స్టాండింగ్. దీన్ని ఏమంటారంటే సబ్ క్వరీస్ లో ఒక పార్ట్ అనమాట ఇది. సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఎంప్లాయ్ అని రాసుకొని వేర్ ఓకే ఈఎంపి నెంబర్ ఇన్ ఓకే ఏందండి 1002, 1006 అని రాసుకొని ఇదంతా ఒక టేబుల్ గా క్రియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది తెలుసు, ఈ వే క్లాస్ కూడా మీకు అవసరం లేదు. ఇక్కడే మీరు ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నారు. ఏంది ఈ ఎంప్లాయీ టేబుల్లో 102, 106 ని ఇక్కడే ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరగద్ది, మీకు వచ్చేది అవుట్పుట్ లో 102, 106, మీకు లాస్ట్కి వచ్చేది ఆ రెండు రికార్డే డిస్ప్లే చేసేస్తుంది. అర్థమవుతుందా? సో మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరు రాసుకుంటా పోవాల్సి వస్తుంటుంది అనమాట. సరే, ఇంకా 1 minute టైం ఉంది. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ రోజుకి? లేవన్నా.